అందరికీ జై శ్రీరామ్ అండి. భరతమాత ముద్దు బిడ్డల కోసం ఈ వీడియో చేయడం జరిగింది. సంపూర్ణంగా వీక్షించండి. గతము మరచితిరా లేక ఉగ్రవాదమును పెంచుతుంటిరా? ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, దాదాపుగా 62 సార్లు రాజ్యాంగ సవరణ చేసి హిందువులను మరియు భారతదేశాన్ని నాశనం చేయదలిచిన మీరు నేడు దేశ అభివృద్ధి గురించి మాట్లాడటం సిగ్గుచేటు అని తెలుసుకోండి. రాహుల్ గాంధీ గారు మరియు సోనియా గాంధీ గారు పేరు కాని పేరు ఇంటి పేరును మార్చుకొని గాంధీని గాంధీగా మార్చుకున్న మీరు కూడా నేడు భారతదేశ చరిత్రను గురించి మాట్లాడే అంత మగాళ్ళు అయ్యారు అంటే మీకు ఓటు వేసిన భారతీయులకు సిగ్గుచేటు. ఊసరవెల్లి రంగులు మార్చినట్టు మతము అనే రంగులు హద్దుకున్న ఊసరవెల్లి గుంటనక్కలారా తెలుసుకోండి. ప్రపంచ నలుమూలల సనాతన ధర్మ స్తంభాలు ప్రాణాలు పోసుకుంటున్నాయి. శత్రువుల గుండెల్లో కాసేపు జెండా రెపరెపలాడుతుంది. నీవు నమ్మిన మతము హింసను ప్రేరేపించవచ్చును. నీవు నమ్మిన సిద్ధాంతము రక్తదాహంతో కంఠ శోకార్తిని వినిపించవచ్చును. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, హిందువులు ఎల్లప్పుడూ శాంతి వచనాలు చెప్తూ అహింస మార్గాన్ని మాత్రమే ఎంచుకుంటారు అనుకోవద్దు. సమయం వచ్చినప్పుడు ప్రతి స్త్రీ ఆదిశక్తి అయ్యి రక్తబీజుని సంహారం చేసినట్లు శత్రువుల అహంకార అధికారుల రక్తాన్ని తాగుతారు. ధర్మాన్ని కాపాడిన చేతులతోనే రాక్షస మూకల వంటి సనాతన విద్రోహ శక్తుల శిరస్సును ఖండించడానికి సిద్ధమవుతామని గ్రహించండి. ఓ హైందవ సోదరులారా, నిద్ర మేలుకోండి. చట్టసభలలో హిందువులను దూషిస్తుంటే నిద్రపోతున్నారా? ఈ భరతమాతలను వివస్త్రను చేసి కాషాయపు జెండాను అగ్నిదహనం చేస్తూ హిందువుల ఆలయాల ధ్వంసము చేస్తున్న కాంగ్రెస్ రాక్షస మూకల అఘాయిత్యాలను ఎదుర్కోలేక సన్నగిల్లిపోతున్నారా? అయితే వినండి, ఐకమత్యమే మహాబలం అన్నట్లు చేయి చేయి కలుపుదాం, గొంతు గొంతు లేపుదాం. అడ్డు వచ్చిన వారిని ఉక్కు పాదంతో అణగదొక్కి మన సనాతన ధర్మాన్ని ప్రబలింపజేస్తూ నరేంద్ర మోడీ గారి రథ సారథ్యంలో నడుద్దాం. రండి, కదలి రండి. జై బోలో భారత్ మాతాకి జై.